మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదన్నా సంథింగ్ పవర్ఫుల్ టెక్నిక్ ఉందా? అంటే ఏ విధంగా అంటే అందరికీ యూజ్ అవ్వాలి సార్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ అంతేకాకుండా ప్రతి పనికి యూజ్ అయ్యేలాగా, ఎంత పెద్ద కోరికని నెరవేర్చుకునేలాగా ఏదన్నా పవర్ఫుల్ టెక్నిక్ ఉందా సార్? అంటే వాళ్ళు దేనికైనా ఉపయోగించుకోవాలి. వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు, ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సెలబ్రిటీ కూడా కావాలనుకోవచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళాలనుకోవచ్చు. దీనికి అడ్వాన్స్డ్ మిర్రర్ టెక్నిక్ అని ఒకటి ఉంది. అడ్వాన్స్డ్ మిర్రర్ టెక్నిక్. అడ్వాన్స్డ్ అంటే ఏంటి? నార్మల్గా కంటే హై లెవెల్లో. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, తను ఫ్యాషన్ రంగంలో ఎదగాలని చెప్పేసి అనుకుంది. అయితే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు. ఆ అమ్మాయిల్ని ఆ రేంజ్లో ఇతర దేశాలకు వెళ్ళి అలా వెళ్ళటం వద్దు, మన వంశాచార్యం కాదు అని పేరెంట్స్, వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అనమాట, వాళ్ళు ఆపేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు మన క్లాస్ జాయిన్ అయ్యారు. సో ఆ అమ్మాయి పర్సనల్గా మనకు కాల్ చేసి మాట్లాడింది. సార్, నాకు ఈ కోరిక అయితే బలంగా ఉంది. మీరు ఎన్నో ఉదాహరణలు చెప్పారు. అమెరికాలో ఒక అమ్మాయి లేసా అని ఎన్నో నేను విన్నాను మీ వీడియోస్లో, నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నాయి సార్. మీ ద్వారానే నాకు ఇది పని అవుద్ది అని చెప్పేసి ఆమె 3 నెలల నుంచి విశ్వంతో మాట్లాడుతుంది ప్రతి రాత్రి. అంటే యూనివర్స్ ఎలా మాట్లాడాలని కొన్ని వీడియోస్లో చెప్పాను, అలాగే మాట్లాడుతుంది. సో ఒక గురువు కావాలి నాకు, నా కోరిక ఈ ప్రపంచం అంతా నన్ను గుర్తించేలాగా, నాకు ఆ ఫ్యాషన్ రంగం అంటే ఇష్టం. ఆమెకి అదంటే ఫస్ట్ పిచ్చి అనమాట. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అది కోరుకుంటుంది 3 నెలల నుంచి. సో అలా కోరుకుంటుంటే మనతో మాట్లాడింది, మన నెంబర్ కనిపించి వీడియోస్లో. విశ్వాన్ని అడిగితే గురువుని కూడా యూనివర్స్ చూపిస్తుంది అనమాట. ఖచ్చితంగా కోరుకుంటే మీ కోరిక బలంగా నెరవేరాలంటే దీనికి ఎవరైతే సరిపోతారో ఆవిడని చూపించమని మీరు అడగొచ్చు విశ్వంతో. ఖచ్చితంగా జరుగుద్ది అనమాట మిరాకిల్. తనకి అట్లా జరిగింది. మనల్ని కాంటాక్ట్ చేశారు. చేసినప్పుడు నేను అడ్వాన్స్డ్ మిర్రర్ టెక్నిక్ తనకు చెప్పాను. ఎలా చేయాలనేది మొత్తం దాదాపు ఒక 3 hours బిజినెస్ క్లాస్ లాగా తనకు చెప్పడం జరిగింది. సో తాను ఆ క్లాస్ తర్వాత కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అనమాట తనకి. అంటే అలా కోరుకోవాలని తనకు తెలియదు. నార్మల్గా భయపడుతూ ఆందోళన పడుతూ వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఏడుస్తూ ఇట్లా గడిపింది. అదంతా ఆపేసి ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళాం మనం. ప్రతిరోజును ఫ్రెష్ అయిన తర్వాత అద్దంలో చూసుకొని చాలా బుట్టబొమ్మలా రెడీ అయ్యి, ఫ్యాషన్ రంగం అన్నప్పుడు ఫ్యాషన్గా తయారవ్వాలి. చక్కటి బట్టలు ఎప్పుడో మనం పండక్కో పబ్బానికో ఏ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకునేటట్టు కాకుండా నువ్వు చక్కగా బుట్టబొమ్మలాగా రెడీ అయ్యి అందంగా కాటికి పెట్టుకుని ఎట్లా అవుతావో అట్లా అందంగా రెడీ అయ్యి అడ్వాన్స్డ్గా మనం మిర్రర్ టెక్నిక్లో మాట్లాడమని చెప్పాం. అంటే తను దాంట్లో ప్రాణం పెట్టేయాలి, ఫీలింగ్స్ కూడా రావాలి, యాడ్ అవ్వాలి. నార్మల్గా చేస్తే పనిచేయదు. ఆ విధంగా నీ ఆత్మతో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడమను, నాలోని దైవశక్తి, ఈ ఫ్యాషన్ రంగం అంటే నాకు ఇష్టం, నా ఓన్ బ్రాండ్తో నేను క్రియేట్ చేస్తాను. ఆ క్రియేటివిటీ, ఆ తెలివితేటలు నువ్వు నాకు ఇస్తావు, నీకు నా కృతజ్ఞతలు పదే చెప్పమని చెప్పాం. అప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది? అప్పుడు దాకా లేని తెలివితేటలని హై లెవెల్కి తీసుకెళ్తుంది, ఒక కొత్త వ్యక్తిగా పునఃసృష్టి చేస్తుంది అనమాట. ప్రతి 11 నెలలకోసారి మన ఆత్మ మనల్ని పునఃసృష్టి చేసేది, మనం చెబితేనే. ప్రతి 11 నెలలకోసారి. ఎందుకంటే దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం మనం. అందుకని మన ఆత్మే అది. ఇన్నర్ చైల్డ్ అంటాం, సోల్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, ఆత్మ అంటాం, అన్నీ అదే. అయితే మనం చెబితేనే పునఃసృష్టి చేస్తుంది అది. చాలా మంది మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు, నాకు హెయిర్ స్టైల్ జుట్టు ఊడిపోతుంది, లేకపోతే అందుకైతే నేను పెళ్ళి అప్పుడు చాలా బాగున్నాను, ఇక్కడికి వచ్చాక ఇట్లా అయిపోయానని దిగులు పడుతూ ఉంటారు. ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా రెడీ అయ్యి అద్దంలో మీతో మీరు మాట్లాడండి, మిమ్మల్ని మీరు పొగడండి. ఆ పొగడ్తలు కూడా ఆ ఆత్మ ఇంప్రెస్ అయిపోవాలి. ఒక కవిత్వం రాసుకుంటారు కాలేజీలో, అప్పుడు ఆ కవిత్వం మీకోసమే రాసుకోండి. ఒక బుట్ట బొమ్మ ఎలా ఉంటుంది, ఒక ఏంజల్ లాగా అలా ఉన్నట్టుగా ఇప్పుడు లేకపోయినా సరే, అందుకైతే ఉన్నారుగా మీరు. ఆ కాలేజీ చదువుకున్నప్పుడు మిమ్మల్ని చూసే కదా ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఆ అందం చూసే కదా. ఇప్పుడు అది లేదంటున్నారు, ఉందని చెప్పమంటున్నా నేను. పునఃసృష్టి జరుగుతుంది. ఆ హెయిర్ కింద దాకా పెరుగుతుంది, కాళ్ళ దాకా ఒత్తుగా. మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. ఆ విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. మనలోని ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే అది కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో బాడీలు చేంజ్ చేసుకుంటూ వస్తుంది.
మీరు భగవద్గీతలో చూడండి, మనకి ఆ శ్లోకం పెద్ద పెద్ద లీడర్స్ చనిపోయినప్పుడు ఆ శ్లోకం పెడతారు. ఆ వాయిస్ వస్తా ఉంటుంది, మనిషి మరణించక తప్పదు. శరీరం నశిస్తుంది, ఆత్మ నశించదు అవును. అనేది. అది నిజం. మరి మనం నమ్మకపోతే మన శరీరాన్ని ఎలా పునఃసృష్టి చేస్తుంది మన ఆత్మ? మనం ఏం చెప్తున్నాం? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా, అడ్వాన్స్డ్ మిర్రర్ టెక్నిక్ తెలియకపోవడం ద్వారా బాధను వ్యక్తం చేస్తున్నావు. అద్దంలో చూసి చిచ్చి ఏంటి నేను ఇట్లా ఉన్నాను, ఎలా మాట్లాడాలో తెలియకపోవడం ద్వారా. మరి ఆత్మ ఏం చేస్తుంది? చిచ్చి నేను ఎట్లా ఉన్నానేంటి, నన్ను చూస్తే నాకే ఇట్లా అనిపిస్తుంది అని అన్నప్పుడు అదేం చేస్తుంది? అలాగే పని సృష్టి చేస్తుంది. అది ఆపేయాలి. నిన్ను పొగుడుకోవడం నేర్చుకోవాలి. పొగిడితే అద్భుతాలు జరుగుతాయి. నీలో దైవశక్తి ఉంది, దాన్ని నువ్వు తిడుతున్నావు, ఎలా పని సృష్టి చేస్తుంది? పొగుడు, నువ్వు అద్భుతమైన శక్తివి, నాలో ఉన్నావు, నా అదృష్టం నిజంగా నువ్వు ఉండటం, నేను పూర్వజన్మ సుకృతం అని చెప్పి దండం పెట్టు. పొగుడు, చక్కగా అందంగా రెడీ అవ్వు. ఎప్పుడో ఒకసారి రెడీ అవుతుంది కదా, రోజు రెడీ అవ్వు. ఇలా నీకు ఇష్టమా అని ఆత్మ మళ్ళీ పని సృష్టి చేస్తుంది. ఇంకా గొప్పగా మంచి మంచి బట్టలు వచ్చేలాగా, ఒక 10 లక్షలు పట్టుచీర అయినా సరే, గోల్డ్ అయినా ఎలా వచ్చిందో అనవసరం. నువ్వు అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని అద్దంలో పొగుడు, గోల్డ్ పెట్టుకున్నట్టుగా, రియల్ గోల్డ్ పెట్టుకున్నట్టుగా అనుభూతిని వ్యక్తం చేస్తూ, నన్ను ఇట్లా అద్భుతంగా పునఃసృష్టి చేసిన నీకు నా కృతజ్ఞతలు అని చెప్పి రోజు చెప్తానండి కుదిరినప్పుడల్లా. సడన్ గా వచ్చి అద్దంలో నిన్ను నువ్వు ముద్దు పెట్టుకో. అంటే అంత ముచ్చటేయాలి నేను చూస్తే నీకు. అద్భుతాలు తన్నుకుంటూ వస్తాయి, అన్నిటిని చైతన్యపరుస్తుంది అనమాట ఈ విషయం. అంటే మన కోసం మనం గొప్పగా మాట్లాడకపోతే ఆ గొప్ప క్రియేటివిటీ రాదు. ఆ అమ్మాయి ప్రాణం పెట్టేసింది 3 months. ఇప్పుడు లండన్లో ఫ్యాషన్ డిజైనర్, ఓన్ బ్రాండ్. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని అన్న వాళ్ళు దగ్గరుండి పంపించారు. అది ఎలా చెప్పాలో చెప్పాం మనం, పర్సనల్ టెక్స్ట్ కానీ కూడా. వాళ్ళ బ్రదరు వాళ్ళందరూ కూడా దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించారు. వద్దన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారు డిజైనర్గా. చాలా గ్రేట్గా ఉంది ఇప్పుడు. అంటే మనం తను అంతకితం ఏం చేసింది? అందరూ వద్ద అంటున్నారు, అదేమవుతుంది? అఫర్మేషన్ అవుతుంది. అందరూ పంపిస్తారు, దగ్గరుండి వాళ్ళ ఇష్టంతో పంపిస్తారు. 100 సార్లు చెప్పు. మనం నెగిటివ్ మాటలు ఎక్కువ మాట్లాడతాం. నేను బాగాలేదని చెప్తుంటే ఏమవుతుంది? ఆత్మ తీసుకుంటుంది అది. ఎగ్జాక్ట్లీ. బాగున్నట్టు నీకు కావాలా అంటే నువ్వు అందహీనంగా ఉండాలనుకుంటున్నావా అని అట్లా చేసేస్తుంది. సో మనం పాజిటివ్ మాటలు మాట్లాడాలి, కొత్తగా మాట్లాడాలి. ఎక్కువ ఒక బుక్లో మీ స్టోరీ మీరు రాసుకోవాలి, క్రియేటివిటీ బయట పెట్టాలి. మనం బయట పెట్టకుండా క్రియేటివిటీ దానికదే బయటకు రాదు. ఒక శిల్పి కూడా ఒక రాయి తీసుకుని ఒక మనిషిని అక్కడే నిలబెట్టి అవసరమైతే రోజు చెక్తాడు. ఒక ఆకారాన్ని తన మనసులో ఇష్టంగా చెక్తాడు. లాస్ట్కి ఆ రూపాన్ని చూసి ఆ కలరు అంతా అద్దిన తర్వాత మంత్రముగ్ధులైపోతారు చూసిన వాడు. ఆ క్రియేటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆత్మ దగ్గర నుంచి వచ్చింది. రోజు దాన్ని ఇన్సైడ్ పెట్టుకుంటాడు, దాన్ని చూస్తాడు. ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? మనలోంచి వచ్చింది. మన ఆత్మ ద్వారానే మెడిసిన్స్ కనిపెట్టాం. అంటే మన ఆత్మ చాలా చాలా పవర్ఫుల్. దాన్ని నమ్మినప్పుడు నిన్ను ఏ స్టేజ్కైనా తీసుకెళ్తుంది. అట్లా అడ్వాన్స్డ్ మిర్రర్ టెక్నిక్ చేయాలి. ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా నేర్చుకోవచ్చు. ఎవరికైనా సరే. నేను తక్కువ అని ఎప్పుడు మాట్లాడదు, నేను అన్నిట్లో ఎక్కువ, నేను చాలా పేరున్న అమ్మాయిని, నేను రాజుని రాణిని అని గొప్పగా మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోతే ఎలా సాధ్యం? గొప్పగా మాట్లాడాలి మన గురించి, ఎక్కడ తక్కువ చేసి మాట్లాడు. చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర నాకు అంత తెలివి లేదురా, మీరంటే గొప్ప, ఇట్లా మాట్లాడతారు. అంటే వాళ్ళనే వీళ్ళు గొప్ప వాళ్ళని చేస్తున్నారు, మనం తగ్గించుకుంటున్నారు. ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ఎవరైనా సరే, చెప్పులు కొట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఆయన అవ్వంగా లేదు, నువ్వు ఎందుకు అవ్వు? అబ్బా మన వల్ల చాలా కష్టం అబ్బా అది అంటారు. ఏమవుతుంది? కష్టం. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఓకే నువ్వు అవ్వలేవు, నీ దగ్గర ఆ సత్తా లేదు, ఓకే అని కిందకు తొక్కేస్తుంది. అందుకని పాజిటివ్ మాటలే మాట్లాడాలి, అద్భుతాలే మాట్లాడాలి, అద్భుతాలే క్రియేట్ చేయాలి. ఎవరబ్బా సొత్తు కాదు, నీలో ఒక అద్భుతమైన నిధి ఉంది, దాన్ని వెలికి తీయాలి, క్రియేటివిటీ బయటకు లాగాలి. ఊరికే తిని పడుకుంటే అది ఎవరైనా చేస్తారు, అది లైఫ్ అవుతుందా? అందుకనే కొత్తగా మాట్లాడాలి, కొత్తగా రెడీ అవ్వాలి, అద్భుతాలు క్రియేట్ చేయాలి, ఏ స్థాయికనే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.